హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేవి షార్ట్స్. ఇవాల్టి రెండవ మ్యాచ్ ఆఖరి సూపర్ సండే ఇది. ఇంకా తర్వాత గ్రాండ్ ఫినాలేనే నెక్స్ట్ సండే. సో ఈ సూపర్ సండేలో సెకండ్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ బార్సపరా స్టేడియం గువాహతిలో. మరి ఆర్ఆర్ గెలిస్తే క్వాలిఫైర్ 1 కేకేఆర్తో ఆడతారు. ఆర్ఆర్ ఓడిపోయింది అంటే ముందు మ్యాచ్లో పరిణామాలు బట్టి సమీకరణాలు మారుతూ ఉంటాయి. సో ఆర్ఆర్ విల్ హ్యావ్ టు చూస్ ఆర్సీబీతో ఆడాలా కేకేఆర్తో ఆడాలా అని. అండ్ వాళ్ళ ఆట ఎలా ఉండబోతుందో, అసలు ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుందో లెట్స్ గెట్ స్టార్ట్. కేకేఆర్స్ లాస్ట్ మ్యాచ్ గట్ అబాండెడ్. వర్షం కారణంగా వాళ్ళ మ్యాచ్ ఆడలేదు. సో వాళ్ళు ఇప్పుడు అస్సాంకి వెళ్ళారు. అండ్ అస్సాం అంటే ఇంకేదో అస్సాం అనుకోకండి, నిజంగా స్టేట్ అస్సాంకి వెళ్ళారు, బారస్పారాకి వెళ్ళారు వాళ్ళు. అండ్ అక్కడ ఆర్ఆర్తో ఆడబోతున్నారు. ఆర్ఆర్స్ లాస్ట్ గేమ్, వాళ్ళ హోమ్ గేమ్ అది. బారస్పారా స్టేడియం గువాహతి అనేది ఆర్ఆర్ వాళ్ళు ఒక హోమ్ గ్రౌండ్గా ఎందుకు ఎంచుకున్నారనేది మనం లాస్ట్ ఆర్ఆర్ వీడియోలోనే మాట్లాడుకున్నాం. సో ఈ గేమ్లో ఎలా ఉండబోతుంది, ఇట్స్ నాట్ అన్ ఈజీ బ్యాటింగ్ వెన్యూ, అదైతే ఉంది. బట్ అలాగని చెప్పేసి అసలు బ్యాట్కి బాలే రాదు, షార్ట్లే రావడం కూడా కరెక్ట్ కాదు. దే కెన్ స్టిల్ ప్లే గుడ్ షాట్స్. కాకపోతే కొంచెం లెఫ్ట్ చూజ్ యువర్ షాట్స్ వెల్. కొంచెం ఆగి రావచ్చు బాల్, కొంచెం గ్రిప్ అవ్వచ్చు బాల్, అక్రాస్ ద లైన్ ఆడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఒక బాల్ కెన్ టేక్ ఆఫ్, ఇంకో బాల్ బౌన్స్ అవ్వకపోవచ్చు. బౌన్స్ అవుతుంది, కొంచెం టేక్ ఆఫ్ అయ్యే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి. సో స్లోగా కూడా వస్తూ ఉంటుంది. సో దాని గురించి ఇరు జట్లలో ఉన్న స్ట్రోక్ మేకర్స్ విల్ హ్యావ్ టు బి లిటిల్ మోర్ కేర్ఫుల్. ఇద్దరికి కూడా వాళ్ళు ఇక్కడ దాకా రావడానికి ముఖ్య కారణమైన ఇద్దరు ఓపెనర్లు, అంటే అటువైపు ఫిల్ జాక్స్ కానివ్వండి, ఇటువైపు జాస్ బట్లర్ కానివ్వండి. జాస్ బట్లర్ 2 సెంచరీస్ ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోవాలి. ఆర్ఆర్ కేకేఆర్ మీద ఆ 2 పాయింట్లు కనుక జాస్ బట్లర్ పుణ్యమాన్ని రాకుండా ఉండింది అంటే వాళ్ళు అసలు క్వాలిఫై అవుతారా లేదా అనే క్వశ్చన్ మార్క్లో ఉండేవాళ్ళు. సో సమీకరణాలు చాలా తీవ్రమైన స్థితిలో మారిపోతూ ఉండేవి. సో మస్ట్ విన్ గేమ్ అయిపోయేది వాళ్ళకి. సో ఆ ఒక్క విక్టరీ కూడా జాస్ బట్లర్ పుణ్యమానే వచ్చింది. ఇక్కడ ఫిల్ జాక్స్ ఎంతో అద్భుతంగా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇస్తూనే వచ్చాడు. సో వీళ్ళిద్దరు లేరు. టామ్ కాడ్మోర్తో ఆడించే ప్రయత్నం చేశారు, ఆ స్టేడియం మీద స్ట్రగుల్ అయ్యాడు. బట్ అంతవరకు ఆ టైం స్పెండ్ చేశాడు కాబట్టి దే మైట్ గో విత్ హిమ్ ఓన్లీ. వాళ్ళ బ్యాటింగ్ ఆర్డర్లో పెద్దగా మీకు ఇబ్బందులు కనిపించవు, ఎందుకంటే టామ్ కాడ్మోర్ ఉన్నాడు, ఆ తర్వాత యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, రియాన్ పరాగ్. దెన్ యూ హ్యావ్ మీరు వెస్టిండియన్స్లో ఇద్దరిని ఆడించవచ్చు, ఒకరిని ఆడించవచ్చు. జురేల్ ఉన్నాడు వాళ్ళ దగ్గర, అశ్విన్ ఉన్నాడు వాళ్ళ దగ్గర. మంచి బ్యాటింగ్ ఆర్డర్ ఉంది, దీన్ని ఇట్టు క్లిక్. బౌలింగ్ విషయానికి వస్తే సంహవ్ వాళ్ళ బౌలింగ్ అనేది కాస్త గాడి తప్పి. ప్లే ఆఫ్స్కి వెళ్లే ముందు డెఫినెట్లీ వాళ్ళు అన్నిటినీ కూడా మళ్ళీ సెట్ చేసుకొని రావాలని కోరుకుంటారు, లేదంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. యూ డ్ నాట్ వాంట్ టు లూజ్ గేమ్స్ ఇన్ రో. 2020 సీజన్ అనుకుంటా ఆర్సీబీ అద్భుతమైన రీతిలో ముందున్నారు. ఆ తర్వాత దే లాస్ట్ 7 గేమ్స్ ఇన్ రో, 7 గేమ్స్ 5 గేమ్స్ 6 గేమ్స్ ఇన్ రో ఓడిపోయారు, ఎలిమినేటర్లో కూడా ఓడిపోయారు. సో అలాంటివి జరగకూడదు. యూ ఆల్వేస్ వాంట్ టు విన్ గేమ్స్ అండ్ గో టు ది ప్లే ఆఫ్స్. సేమ్ అప్లైస్ టు కేకేఆర్. వాళ్ళు 19 పాయింట్స్ ఉన్నారు కదా, నేను మ్యాచ్ ఓడిపోయినా పర్వాలేదని లైట్ తీసుకోవడానికి లేదు. ఆల్దో దే కెన్ రెస్ట్ దేర్ ప్లేయర్స్, బట్ వాళ్ళకి ఆల్రెడీ కన్సిడరబుల్ రెస్ట్ వచ్చింది, చాలా పెద్ద రెస్ట్ వచ్చింది. వాళ్ళు ఆడలేదు తర్వాత, అందుకే వాళ్ళు దే వాంట్ టు ప్లే. ఆడిన తర్వాత మళ్ళీ వెంటనే ది నీడ్ టు ట్రావెల్, అది కూడా ఉంది. వాళ్ళు సండే మ్యాచ్ అయిపోయాక వెంటనే మళ్ళీ బారస్పారా నుంచి ఇక్కడ మీరు అహ్మదాబాద్ రావాలి. సో గువాహతి నుంచి మళ్ళీ ఇటువైపు రావాలి, మళ్ళీ సెట్ చేసుకోవాలి, టైం ఉంటుందని ఆలోచనలో ఉండొచ్చు. సో ఇట్ ఈస్ ఓకే టు రెస్ట్ దేర్ ప్లేయర్స్, కాదనట్లేదు. బట్ హూ విల్ దే రెస్ట్ అనేది ఇస్ అ బిగ్ క్వశ్చన్. అండ్ నరేన్కి ఏమైనా రెస్ట్ ఇస్తారా, చిల్లుండని చెప్తారా, లేదంటే కనుక ఎలాగో ఫుల్ సాల్ట్ లేడు కాబట్టి ఏంటని ఆలోచిస్తారా? ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ పీపుల్ లైక్ నితీష్ రాణా, మనీష్ పాండేని ఒక టీంలోకి తీసుకొస్తే ఈ సర్ఫేస్ మీద మాత్రం వెళ్ళు రియలీ వెల్. సో అతను తీసుకొని రావాలని అనుకుంటూ ఉన్నా, జస్ట్ గివ్ హిమ్ అ గేమ్. ఎందుకంటే ఒక గేమ్లో అతను చాలా అద్భుతమైన కాంట్రిబ్యూషన్ చేశాడు కాబట్టి ముంబైకి అగేన్స్ట్ గెలవగలిగారు. అండ్ దాంతో ఆ 2 పాయింట్లు వచ్చాయి కాబట్టి వీళ్ళు ఇప్పుడు హ్యాపీగా నెంబర్ 1 స్పాట్లో కూర్చొని ఉన్నారు. లేదంటే ఇది కూడా అది రావడానికి తప్పకుండా గెలవాల్సిన ఒక మ్యాచ్ లాంటి పరిస్థితి ఏర్పడింది. దే కుడ్ హ్యావ్ బీన్ ఇన్ ప్లే ఆఫ్స్, బట్ ఆ ఫస్ట్ స్పాట్ రావడానికి కొంచెం కష్టపడేవాళ్ళు. సో వాళ్ళు కూడా వాళ్ళ రిసోర్సెస్ని సెట్ చేసుకుందామని అనుకుంటూ ఉంటారు. ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ వాళ్ళు చాలా బాగుంది. హర్షిత్ రాణా ఉన్నాడు, వైభవ్ రావు ఉన్నాడు, మిచెల్ స్టార్క్ ఉన్నాడు, వాళ్ళకి బాగా బౌలింగ్ చేయడానికి. ఆండ్రే రసెల్ బాగా బౌలింగ్ చేస్తాడు. తర్వాత మీకు వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్, మేము అవసరం అనుకుంటే సుయాష్ శర్మ, వీళ్ళందరూ కూడా మంచి వెరీ గుడ్ బౌలింగ్ అటాక్ అనేది. బ్యాకప్ ఆప్షన్స్ కూడా వాళ్ళకి చాలా బాగానే ఉన్నాయి. సో దే డు నాట్ హ్యావ్ అ ప్రాబ్లం. సో ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ కేకేఆర్ విల్ ఓన్లీ బి థింకింగ్ అబౌట్ ఎవరు ఏ ఆర్డర్లో బ్యాటింగ్ చేయాలి. ఫిల్ సాల్ట్ లేనప్పుడు అంకుష్ రఘువంశీని అక్కడ ఓపెన్ చేయించాలా, లేదంటే కనుక అలాగే కంటిన్యూ చేయాలా. అంకుష్ లాస్ట్ టైం నితీష్ రాణా వచ్చాడు కూడా అతను పక్కన తీసుకెళ్లారు. సో విల్ దే థింక్ అబౌట్ ఓపెనింగ్ విత్ హిమ్. సో అలాంటి కాంబినేషన్లో సెట్ చేసుకోవడానికి ఒక టీంని, ఈ యొక్క గేమ్ని వాడుకుంటారా అనేది చూడాలి. ఆర్ఆర్ ఆన్ ది అదర్ హ్యాండ్ దే నీడ్ టు విన్. ఏం చేసినా ఎలా చేసినా దే నీడ్ టు విన్. హాఫ్ స్టేజ్ ఆఫ్ ది టోర్నమెంట్లో ఆర్ఆర్ విషయానికి వచ్చేస్తే కానీ దే ఆర్ షోర్ షాట్ నెంబర్ 1 అనుకున్నాం. 7 గేమ్స్ గెలిచారు.
ఆ తర్వాత ఒక గేమ్ గెలిచిన తర్వాత ఇంకొక గేమ్ గెలిస్తే అయిపోయిందిలే అనుకున్నా. ఒక గేమ్ రాలా. ఎస్ఆర్హెచ్తో ఆ గేమ్ ఓడిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ గేమ్ రాలా, గెలుపు గేమే రాలేదు వాళ్ళకి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఓడిపోతూ వచ్చారు. లాస్ట్ మ్యాచ్ పంజాబ్తో ఓడిపోయారు, చెన్నైతో ఓడిపోయారు, దే బీన్ లూజింగ్. ఢిల్లీతో ఓడిపోయారు. ఏంట్రా ఇట్లా ఓడిపోతున్నారా బాబు వీళ్ళు అనుకున్నారు. సో ఎలాగానా ఏదో ఒకటి చేసి వాళ్ళు గెలుపు బాట మళ్ళీ పట్టాలి. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏంటంటే ఆర్ఆర్ ఆడుతున్న ప్రతి మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ఇలా తొంగి చూస్తున్నారు అనమాట. ఏం జరుగుతుంది ఈ మ్యాచ్లో. లాస్ట్ మ్యాచ్ అలాగే చూసారు, పంజాబ్ గెలిచింది. ఇవాళ ఈ మ్యాచ్ కన్నా ముందు ఎస్ఆర్హెచ్ కనుక గెలిచిందంటే ఆర్ఆర్ మీద అదనంగా ఒక ప్రెషర్ ఉంటుంది. వాళ్ళు 17 దగ్గరకు వచ్చారు, మనం ఎలాగైనా సరే గెలవాలి, 18 చేయాలి. అండ్ కేకేఆర్ కెన్ ఆల్సో ప్లే స్మార్ట్. వాళ్ళు ఆర్ఆర్ కోరుకుంటారా లేదా ఎస్ఆర్హెచ్ కోరుకుంటారా అనేది కూడా చూడాలి. వాళ్ళు ఆర్సీబీని అయితే కోరుకోలేరు ప్రస్తుతానికి. సో వాళ్ళు క్వాలిఫైర్ 1లో ఉన్నారు కాబట్టి అది ఇమీడియట్గా కోరుకునే అవకాశాలు లేవు. సో ఈ యొక్క మ్యాచ్ అనేది ఆర్డర్ విల్ అర్థమైపోద్ది ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి. ముందే అర్థమయ్యే అవకాశాలు కూడా ఉంది. ఒకవేళ ఎస్ఆర్హెచ్ కానీ పంజాబ్ కింగ్స్ ఓడిపోయిందంటే ముందే ఆర్డర్ ఖరారు అయిపోతుంది. ఆర్ఆర్ కూడా ఐడియలీ వాంట్ దట్. బట్ పంజాబ్ డిప్లీటెడ్ స్క్వాడ్ చూసి వాళ్ళకి అంత హోప్స్ ఏమి ఉండవు. వాళ్ళు అలాగే క్వాలిఫై అయ్యారు. ఒక మ్యాచ్ ఎవరు ఓడిపోయారని టక్కన వాళ్ళు క్వాలిఫై అయిపోయారు. ఐ థింక్ ఎల్ఎస్జీ ఓడిపోయిందని చెప్పి వీళ్ళు క్వాలిఫై అయిపోయినట్టున్నారు. సో అటువంటి పరిస్థితిలో ఇలా ముందుకు వెళ్ళిపోతున్నారు. చూద్దాం ఈ మ్యాచ్ అనేది ఎలా ఉంటుందో. మంచి ఫినిష్ అనేది రావాలి ఇరు జట్లకు కూడా. అండ్ కేకేఆర్లో అగైన్ ఎప్పుడు చెప్తూ ఉంటాం, మిడిల్ ఆర్డర్ కాంట్రిబ్యూషన్స్ అనేవి మెల్లమెల్లగా వస్తూ ఉన్నాయి. రమన్దీప్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ ఇచ్చాడు, వెంకీ అయ్యర్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ ఇచ్చాడు, శ్రేయస్ ఇచ్చాడు కొన్ని కాంట్రిబ్యూషన్స్. రింకు ఒక సాలిడ్ కాంట్రిబ్యూషన్ పడాలి రింకు దగ్గర నుంచి. అండ్ ప్రాబబ్లీ అంకుష్ దగ్గర నుంచి ఓపెనింగ్ బర్స్ట్ కూడా వచ్చింది అంటే ఐ థింక్ ద సెట్. వాళ్ళ టీం అంతా కూడా చక్కగా సెట్ చేసుకొని ఉన్నారు. అసలే వాళ్ళ మెంటర్ ఇండియా హెడ్ కోచ్ అయిపోదామని చెప్పేసి వార్తలు న్యూస్లు అవన్నీ వస్తూ ఉన్నాయి. దాని గురించి తర్వాత మాట్లాడదాం. మెల్లగా ఐపీఎల్ అంతా అయిపోయిన తర్వాత ఇండియన్ క్రికెట్ గురించి కూడా మాట్లాడదాం. వాట్ స్టేస్ ఇన్ ద ఫ్యూచర్ అనేది కూడా మాట్లాడుకుందాం. ఐపీఎల్ గురించి మాట్లాడుకుందాం. బట్ ప్రస్తుతానికైతే లెట్స్ స్టిక్ అవర్ డిస్కషన్ టు దిస్ పాయింట్. అండ్ ఎలాగో వారంలో ఇంకొక 3 మ్యాచ్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఆ 3 మ్యాచ్లో మనం మాట్లాడుకోవడానికి చాలా ముచ్చట్లు ఉంటాయి. బట్ ప్రస్తుతానికైతే ఆర్ఆర్ కేకేఆర్ హూస్ ద ఫేవరెట్. మొమెంటం పరంగా కేకేఆర్, బట్ విల్ దే రెస్ట్ పీపుల్. వాళ్ళు ఎవరన్నా రెస్ట్ ఇచ్చి ఆడతారనేది చూడాలి. బట్ మొమెంటం పరంగా ఇట్ ఈస్ కేకేఆర్. కానీ ఆర్ఆర్ మనం ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం, ఇట్స్ మస్ట్ విన్ గేమ్, హౌ విల్ దే పర్ఫార్మ్, ఎట్లా ఆడతారు ఏంటి పరిస్థితి అని. ఆ టెంపర్మెంట్ అనేది టెస్ట్ అవుతూనే వచ్చింది వాళ్ళకి. 2008 తర్వాత గెలిచేయాలి అన్న గేమ్ని వాళ్ళు కొంచెం కష్టపడ్డారు, చాలా తక్కువ గెలిచారు అన్నట్టు. సో లెట్ us see how things go. మరి మీరేమనుకుంటున్నారు?